అండ్ బహాటంగా ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రోత్సాహం ఎలా జరుగుతుంది? ఇది బయటి దేశాల నుంచి వచ్చే డబ్బుల్ని తీసుకొని మత మార్పిడి జరుగుతుంది మా స్కేల్‌లో. పోనీ వీళ్ళు బైబిల్ ఏమన్నా చెప్పి మతం మారుస్తున్నారా? కాదండి. వీళ్ళు మ్యాజిక్కులు, గిమ్మిక్కులు, మా దేవుడిని నమ్ముకుంటే పరలోకం వస్తుంది. మా దేవుడిని నమ్ముకుంటే డబ్బులొస్తాయి. మా దేవుడిని నమ్ముకుంటే జబ్బులన్నీ తగ్గిపోతాయి. ఇలాంటి మూఢత్వాన్ని, ప్రలోభాలని పెట్టి మతం మారుస్తున్నారు. ఏ రోజైనా బైబిల్‌ని చెప్పి, ఖురాన్‌ని చెప్పి మతం మారుస్తున్నారా? లేదండి. సో, ఇలాంటి మోసాల ద్వారా, ప్రలోభాల ద్వారా మత మార్పిడి జరుగుతుంది గాబట్టి, ఈ రోహిత్ రంజన్ అగ్రవాల్ గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్‌ని ప్రతి ఒక్కరు, అంటే నేను చెప్పేదేంటంటే ఈవెన్ సెక్యులర్‌గా ఉన్నాను, నేను సెక్యులర్ అని చెప్పుకునే వాళ్ళు గూడా దీని మీద శ్రద్ధ పెట్టాలండి.